హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్. నా పేరు గ్లోరీ. చూడండి, ఇప్పుడు పాలు బాగా అర లీటర్ పాలు ఇలా ఎరిగిపోయినాయి. ఇవి నేను వేస్ట్కి పడేయను. ఇవి నేను ఒక స్వీట్లా తయారు చేస్తాను. సింపుల్ స్వీట్, జస్ట్ షుగర్ అండ్ ఇలాచీ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, దీన్ని వేస్ట్ చేయకుండా ఎలా చేయాలో చూడండి. ఇదిగోండి, ఇట్లా వడగట్టుకోవాలి. వాటర్ అన్నీ ఇట్లా ఫిల్టర్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. వాటర్ అన్ని ఇట్లా ఫిల్టర్ చేసుకొని దీన్ని ఇట్లా ఒక స్పూన్ తోటి ఇలా చేయాలి. చూడండి, వాటర్ అన్ని ఇట్లా వచ్చేసినాయి ఒక డ్రాప్ కింద. ఇప్పుడు మనం దీన్ని స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను వేరే గిన్నెలు ఇలాగా అంటే వేస్ట్ కాకుండా ఉండడానికి సేమ్ బౌల్నే వాడుతున్నాను, మిల్క్ బౌల్ని. చూడండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి దీంట్లోనే ఏదైతే మనం ఫిల్టర్ చేసామో ఆ మిల్క్ ప్రోడక్ట్ ఇందులో వేసేద్దాము. చూడండి, ఇట్లా వస్తుంది. ఇట్లా అయింది కదా ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న తడంతా కొంచెం మారిపోవాలి. ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుందాము. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. అంటే మీరు షుగర్ ఎక్కువ తింటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. అంతే. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇట్లా మాడినట్టు అవుతుంది కదా. దీంట్లోకి ఇలాచి వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం మంట తగ్గించుకుందాము, సిమ్లో పెట్టుకుందాము. కొంచెం మాడిందంతా పోతుంది. అంతా ఏంటంటే మనం షుగర్ వేయకముందు డ్రై అయిపోయి అట్లా అవుతుంది. షుగర్ వేసుకున్నాక మళ్ళీ మామూలు అవుతుంది. ఇది ఇట్లా కలుపుకొని మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది స్వీట్. ఏం వేస్ట్ చేయదు. చూడండి ఫ్రెండ్స్, కలాకనీలాగా ఇంతే. ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. బ్రౌన్ అండ్ వైట్ కలర్స్లో వస్తుంది. దీంట్లోకి నెయ్యి అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఇట్లా తింటే సరిపోతుంది. ఈ ఇరిగిపోయిన పాలతో పన్నీర్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్ అంతే. ఇలా చేశాను షుగర్ వేసాను, అంతే ఫ్రెండ్స్, సింపుల్.